నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వైద్య ఆరోగ్య క్షేత్రంలో మరో కొత్త మైలురాయికి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 2700 కోట్ల వ్యయంతో 26 ఎకరాల్లో ఆసుపత్రి భవనం నిర్మించనున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య క్షేత్రంలో మరో కొత్త శకం ప్రారంభమైంది. 100 ఏళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్ర, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించిన ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. భవన నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తున్న కొత్త ఆసుపత్రి భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని నిర్మించనున్నారు. 2700 కోట్ల వ్యయంతో దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుపత్రులను తనదనిలా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాలని చెప్పారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, లేటెస్ట్ ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మార్చురీ, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఓం నారసింహాయ నమః, ఓం జనచాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తరే దిక్ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భాగ్యనగరే సమస్త భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజ గాతు వేషజో శన్నో అస్తు ద్విపదే శంచతుష్మతే. ఓం శాంతి నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిష వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ఓషధయ సంవదంతే సోమేన స రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఓం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజ. ఓం ఇదంటే ఓం శాంతి. వెరీ గుడ్, బాగా మలిగింది. ఏ కదా ఏంటి సార్ పసుపు
భోజ్యం వైరాజ్యం పారమేష్టగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంద పర్యాయ ఓం జాయ పరియుచ్చోమోతి రాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి ఓం నారాయణ కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తేనే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంతో మంది మేధావులు ఇంజనీర్ల కృషి ఫలితమే అనేక ప్రాజెక్టుల నిర్మాణం అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామన్నారు. కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాలపై కౌంటర్ ఇవ్వడానికి శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. నీటి విషయంలో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ రణధిరుల్లా నిలబడిందన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టులో మిగిలిన చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రేణి కేసీఆర్ కొనసాగించారని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిక్స్ లా పనిచేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ మన జలాలు తరలిస్తున్న ఆంధ్ర పాలకులు మన శత్రువులని ఆయన గమనించాలన్నారు. ఆంధ్ర కేడర్లో పనిచేసే ఆదిత్యనాథ్ దాస్ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణా బ్రివేటర్ రాష్ట్రం తరపున బలంగా వాదనలు వినిపించాలని పేర్కొన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్ పెంచి నేరాలు నియంత్రించాలని పోలీసులకు ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీసులతో ఎస్పీ సింధు శర్మ నిలబడి క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పారు. దొంగతనాలు జరగకుండా రాత్రిపూట గస్తీ, బీట్లు, పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందజేయాలని చెప్పారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ముత్యంపేట ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన గోడ కూల్చివేతకు కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ప్రభుత్వ ప్రజల ఆస్తుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడను ఈ నెల 29వ తేదీ రాత్రి మాజీ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ అతని అనుచరులు డీసీఎంతో ఉద్దేశపూర్వకంగా గుద్దడం వల్ల ప్రహారీ గోడ కూలిపోయిందని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రమణారెడ్డి ముత్యంపేట ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ కూల్చివేత కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్లో సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల విషయంలో గాని, ప్రజల ఆస్తుల విషయంలో గాని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్,
ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీనిధి రుణాలు పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూలు చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. రుణాలు సులభంగా, పారదర్శకంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్ సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పాస్ మిషన్స్ అందజేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మొదటిసారిగా సమైక్య ప్రతినిధులకు అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీనిధికి సంబంధించిన రుణాలు సులభంగా, పారదర్శకంగా బ్యాంకులకు వెళ్లడం అవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాస్ మిషన్స్ ద్వారా రుణాలు 100% సకాలంలో చెల్లించాలని సమైక్య ప్రతినిధులకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం గోపూజ, గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యవచనం, నవగ్రహ ఆరాధన, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 102 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सत्यप्रिया जगतिकी मूलं नीवम्मा कन्यकदेवी अवतारं जगमंतटिकी आधारं मल्ले पुव्वुलु तेच्चितिमि मनसुनु नीके इच्चितिमि वासवुलंता चेरितिमि नी पारायणमे चेसितिमि वासवी माता सत्यप्रिया जगतिकी मूलं नीवम्मा कन्यकदेवी अवतारं जगमंतटिकी आधारम्. జై వాసవి, జై శ్రీరామ్. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉదయం గోపూజతో ప్రారంభించి గణపతి అభిషేకము, శివాభిషేకము మరియు అమ్మవారి అభిషేకాలతో పాటు హోమం నిర్వహించడం జరిగింది. అలాగే 102 గోత్రాలతో 102 కలశాలతో అమ్మవారికి అభిషేకం కూడా చేయడం జరిగింది. ఇలాంటి ఈ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కామారెడ్డిలో నిర్వహించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము.
ఈ కార్యక్రమానికి సహకరించిన జై వాసవి. ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఆర్యవైశ్య కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. దీనికి తోడ్పడిన కామారెడ్డి ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ పెద్దలకి విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ముందు కూడా కామారెడ్డిలో ఆర్యవైశ్య సంఘం అంటే రాష్ట్రం మొత్తం చాటి చెప్పే విధంగా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా బాసర శ్రీ సరస్వతి ఆలయంలో నిర్వహించనున్న వసంత పంచమి వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయించుకునే చిన్నారులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. చలవ పందిళ్లు, తాగునీరు, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది పుష్కర ఘాట్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్కు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అతిథి గృహంలో కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపటి నుండి 3వ తేదీ వరకు జరిగే వసంత పంచమి వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసంత పంచమి వేడుకలకు భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయించుకునే భక్తులకు, చిన్నారులకు క్యూ లైన్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రంలో చలవ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, ప్రత్యేక వైద్య శిబిరం, ఆలయ విద్యుత్ దీపాలంకరణ, ఆర్టీసీ బస్సుల సర్వీసులపై కలెక్టర్ చర్చించారు. పరిసరాల పరిశుభ్రత, గోదావరి నది పుష్కర ఘాట్ల శుభ్రతపై ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ గా ఉండే విధంగా చూడాలన్నారు. పార్కింగ్ స్థలాలు, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. అదేవిధంగా మహిళల దుస్తుల మార్పిడికి తాత్కాలిక గదులు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాగృహిత్వం మహాదేవి, జాగృహిత్వం సరస్వతి, జాగృహిత్వం చతుర్వేదీ, లోకరక్షా విధిం కురు. లోకా సర్వే శుచాంబోధౌ నిమగ్నాస్తాన్ సముద్ధరా. త్వమేవైకా స్వయం వ్యక్తా సమర్థాసి కథా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.